హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైనటువంటి రాజేష్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. అన్న, మాకు యూపీఎస్ గురించి అండ్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పండి బ్రీఫ్గా, రెండింటికి డిఫరెన్స్తో అని చెప్పాడు. యాక్చువల్గా అయితే బ్రీఫ్గా చెప్తాను ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుంది అన్న కాన్సెప్ట్. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు కన్నా చూస్తే కన్నా ఫస్ట్ యూపీఎస్ అంటే ఏంటి అండ్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అనేది బ్రీఫ్గా చెప్తాను. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అసలు యూపీఎస్ అంటే ఏంటంటే ఇంటరప్టెడ్ పవర్, షార్ట్ ఫామ్లో రాస్తున్నా ఫ్రెండ్స్, సప్లై, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది ఒక సపరేట్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఏముంటుందంటే ఇన్పుట్ ఎంత రేషియోతో అయితే ఉంటుందో అవుట్పుట్ కూడా అంతే రేషియోతో ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టన్స్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ ఆఫ్ టన్స్. అంటే సింపుల్ చెప్పాలంటే ప్రైమరీలో ఎన్ని టన్స్ అయితే ఉంటాయో సెకండరీలో కూడా అన్ని టన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, కాకపోతే ఈ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒకటి వోల్టేజ్ స్పైక్స్ ఎప్పుడైతే వస్తాయో దాన్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సెకండరీ సైడ్ మనం పట్టుకున్నా కూడా షాక్ కొట్టకుండా ఉండడానికి. దానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రైమరీలో కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక టర్మినల్ గ్రౌండ్ కనెక్ట్ చేస్తారు, ఒక గ్రౌండ్. అదే సెకండరీ సైడ్లో ఏం కనెక్ట్ చేయరు. అంటే ఏది ఇటుపక్క ఓన్లీ లోడ్స్ని మాత్రమే కనెక్ట్ చేస్తారు ఇటుపక్క అయితే కనుక. సో కాబట్టి ఎప్పుడైతే మనం జస్ట్ ఒక మనిషి వెళ్ళి టచ్ చేసినా కూడా, ఒక మనిషి ఇన్ కేసు టచ్ చేసినా కూడా ఆ మనిషికి ఏం కాదు ఒకవేళ ఇన్ కేస్. ఎందుకంటే ఒకవేళ అదే ఇక్కడ ఫేస్ ఇది న్యూట్రల్ అనుకుంటే, ఒకవేళ ఇక్కడ కన్నా ఒక మనిషి టచ్ చేశాడు అనుకోండి, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ టచ్ చేస్తే కనుక ఖచ్చితంగా షాక్ గుర్తుంది. ఎందుకంటే ఈ టెర్మినల్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క ప్రైమరీ సైడ్లో ఏదైతే ఉంటుందో అది గ్రౌండ్ కనెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, వీడెళ్ళి ఇక్కడ టచ్ చేశాడు అనుకోండి. ఎందుకంటే వీడు కూడా గ్రౌండ్ కనెక్ట్ అయినారు, యాజ్ వెల్ యాజ్ ఇది కూడా ఏదైతే న్యూట్రల్ పాయింట్ ఉందో అది గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ సెకండరీ సైడ్లో చూస్తే ఇటుపక్క ఎక్కడ గ్రౌండ్ కనెక్ట్ కాలేదు. సో కాబట్టి ఒకవేళ డైరెక్ట్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఒకవేళ వాడు మనిషికి ఏదైతే గ్రౌండ్ టచ్ అయినటువంటి ఒకవేళ టచ్ అయితే అప్పుడేమవుతుంది, కరెంట్ ఫ్లో అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడైతే గ్రౌండ్ని అంటే డిక్ చేసి, అంటే ఏదంటే ఒక గుంతలాగా తవ్వేసి వాళ్ళు గ్రౌండింగ్ చేస్తారు. బట్ కానీ ఇక్కడ సెకండరీ సైడ్లో అటువంటి ఆపరేషన్ ఏం జరగలేదు. జస్ట్ ఊరికి మనిషి ఉన్నాడు, గ్రౌండ్ కు టచ్ అయ్యాడు. ఆ గ్రౌండ్ కు టచ్ అయినప్పుడు ఇక్కడేమో షాక్ కొట్టదు. సో కాబట్టి ఇది ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అండ్ యూపీఎస్ కూడా ఏంటంటే, యూపీఎస్ అంటే ఇది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం కావాలంటే మన ఇంట్లో వాడే ఇన్వర్టర్స్ ఫ్రెండ్స్. ఆ ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఏ విధంగా ఉంటుందంటే సింపుల్గా చూపిస్తాను చూడండి. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది, అంటే బ్రీఫ్గా అర్థం కావడానికి నేను సింపుల్గా చెప్తున్నా ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ గురించి. అంటే రెండు డిఫరెన్స్గా చెప్పన్నాడు కాబట్టి, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ వేరే కాన్సెప్ట్ అండ్ ఇది కూడా వేరే కాన్సెప్ట్. ఈ యూపీఎస్ అనేది ఏది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అని చెప్పాను కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ ఒక ఇన్వర్టర్ అనుకోండి, ఇన్వర్టర్ ఉంటుంది, దీని నుంచి బ్యాటరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది ఒక వైర్ అనుకుంటే సప్లై వస్తుంది దీనికి, అంటే ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫేస్ అనుకుంటే సింగిల్ ఫేస్ ఏసీ సప్లై వస్తుంది. అండ్ దెన్ ఇటుపక్క లోడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఏదైతే ఉందో మనం ఫర్ ఎగ్జాంపుల్ హౌసెస్ అనుకుందాం, హోమ్స్. అండ్ ఇటుపక్క ఏముంటుంది అంటే బ్యాటరీస్ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైతే సప్లై వస్తుందో, సప్లై వచ్చినప్పుడు డైరెక్ట్ అది ఇలా వెళ్ళేసి, అంటే రెండు టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి డైరెక్ట్గా లోడ్స్కి సప్లై వెళ్తుంది. ఒకవేళ మనం కనుక ఇన్వర్టర్ మధ్యలో కనెక్షన్ ఇచ్చుకున్నాం, అంటే యూపీఎస్ కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇన్ కేసు కరెంట్ సప్లై లేదు, అంటే ఏంటంటే ఇంట్లో పవర్ వెళ్ళిపోయింది అనుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంట్లో అంటే కరెంట్ పోయిందని చాలా మంది అంటారు. యాక్చువల్గా అయితే కరెంట్ కాదు, పవర్ పోయింది అనాలి. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు మనకు పవర్ పోయింది, ఏదన్నా డ్యూ టు సబ్స్టేషన్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఇంకోటో వేరే రీజన్స్ వల్ల పవర్ అనేది పోయింది అనుకోండి. అప్పుడేమవుతుంది, మనకు ఈ యొక్క ఇన్వర్టర్ ఏదైతే ఉంటుందో దీనికి బ్యాటరీస్ కనెక్ట్ అయ్యాయి. ఈ బ్యాటరీస్ కనెక్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే, దీంతో డీసీ సప్లై ఉంటుంది. ఎందుకంటే ఏసీ సప్లైని స్టోర్ చేయలేము మనము, ఎందుకంటే అది ఆల్టర్నేటింగ్. బట్ కానీ డీసీ కాన్స్టెంట్ కాబట్టి మనం డీసీని స్టోర్ చేస్తాము. స్టోర్ చేసేసి ఈ డీసీ సప్లై ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇన్వర్టర్కి ఇస్తాం. ఈ ఇన్వర్టర్ ఆ డీసీ సప్లైని కాస్త ఏసీ సప్లైగా స్టెప్అప్ చేసి కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్షన్ కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ డీసీ సప్లై కదా, డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. దాని తర్వాత అక్కడ
లోపల ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఏంది ఏసీగా కన్వర్ట్ చేసింది కాస్త స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడేసి ఆ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూటిలైజ్ చేసుకొని లోడ్స్కి ఎంత కావాలో అంత ఆ యొక్క రేటింగ్స్ ఆఫ్ కరెంటు వోల్టేజ్ని ఈ యొక్క ఇన్వర్టర్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ టోటల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని యూపీఎస్ అంటాం. దీన్ని కనుక మనం చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్, అంటే కంప్యూటర్స్లో ఈ యొక్క యూపీఎస్ మోడల్ అని వాడతాం. ల్యాప్టాప్ కాదు ఫ్రెండ్స్, కంప్యూటర్లో మీరు కనుక కింద పక్క చూస్తే ఒక బాక్స్ లాంటిది కనపడుతుంది. ఈ బాక్స్ లా కనపడి ఈ యొక్క యూపీఎస్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఈ యొక్క యూపీఎస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కి సప్లై ఇచ్చినప్పుడు ఆ కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై పోయింది అంటే పవర్ పోయింది అనుకోండి, అప్పుడు వెంటనే సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సిస్టమ్ ఆఫ్ అయిపోతే మనకు కావాల్సిన వర్క్ ఏదైతే ఉంటుందో అది చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే వర్క్ డైవర్షన్ అండ్ డిస్టర్బెన్స్ అవ్వకోకుండా ఈ యొక్క యూపీఎస్ వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యూపీఎస్లో ఏముంటుంది, బ్యాటరీ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ బ్యాటరీ ఏం చేస్తుంది అంటే పవర్ ఇస్తుంది దేనికి, ఆ యొక్క కంప్యూటర్కి ఎప్పుడైతే సప్లై ఇచ్చిందో, సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక బీప్ సౌండ్ వస్తుంది. బీప్ అని అంటే కీక్ అని సౌండ్ వచ్చేసి మనకు ఒక అలర్ట్నెస్ అనేది ఇస్తుంది. అంటే ఏంటి, ఒక బీప్ సౌండ్ ఇచ్చేసి అంటే కరెంట్ పోయింది. సో కాబట్టి యూపీఎస్ అనేది వాడుతున్నాము. ఆ యూఎస్ పవర్ సప్లై అది ఎంతైనా ఉండొచ్చు ఆ యొక్క యూపీఎస్కి తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 hour వస్తుంది అనుకోండి. 1 hour వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 hour వస్తుంది. ఆ 1 hour మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క మన యొక్క వర్క్ ఎటువంటప్పుడు ఏ టైంలో కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఈ యొక్క యూపీఎస్ అనేది యూస్ చేస్తాం. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్కి అండ్ యూపీఎస్కి డిఫరెన్స్. సో కాబట్టి రాజేష్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటా. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే కన్నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి GrootTom9121 ఫ్రెండ్స్, GrootTom9121. సో కాబట్టి మీరు కన్నా టైప్ చేసేస్తే అక్కడ వచ్చేస్తుంది. సో కాబట్టి వీడియోలో డౌట్స్ ఉంటే కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.